పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మండా గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ఉత్పత్తి కేంద్రాన్ని డిఆర్డీఏ పీడీ సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతుల్లో పండించిన చిరుధాన్యాలు, వాటితో తయారు చేసిన ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఇలాంటి మాల్ జిల్లాలోని ప్రథమంగా ఓ మహిళ ముందుకొచ్చి ప్రారంభించడం చాలా గొప్ప విషయమన్నారు. సుధారాణి, నేను పీడీ డిఆర్డీఏ మన్యం పార్వతీపురం జిల్లాకి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ మండా అనే విలేజ్లో ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మ్ స్టోర్ అన్నది విత్ ఆల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. మిల్లెట్ ప్రోడక్ట్స్ అన్నీ వాటితో ఇట్లాంటి ఒక యూనిట్ అన్నది మన జిల్లాలో అసలు ఇప్పటి వరకు ఎక్కడా లేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్. అండ్ శాంతి అనే అమ్మాయి స్టార్ట్ చేసింది. నేను ఫస్ట్ ఇనీషియల్లీ 1 month బ్యాక్ ఈ మండల విజిట్కి వచ్చినప్పుడు తనని పరిచయం చేశారు మా ఏపీఎం గారు. ఈ స్టోరు ఇట్లా తన యొక్క ఇంటెన్షన్స్ అవి అన్నీ ఇచ్చేశారు. తనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది తనకి ఏదైనా ఒక విధంగా మనం సపోర్ట్ ఇస్తే ఒక ఎంటర్ప్రూనర్గా తను డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. తనకి కూడా విజన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే తను కూడా షీ హాస్ డన్ హర్ పీజీ అండ్ బీఈడీ బోత్ రెండూ చేశారు. అండ్ ఇక్కడ కస్టమర్స్కి అందరికీ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో నేను ఉన్నాను అని తను చెప్పింది. అండ్ ఇవన్నీ తను ప్రొక్యూర్ చేసి ఎట్లా ప్రాసెసింగ్ చేస్తుందో సిస్టమేటిక్ విధంగా కూడా షీ ఎక్స్ప్లెయిన్డ్. అన్నీ విన్న తర్వాత నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. సో ఇమీడియట్లీ మేము వెళ్ళి ఉన్నతి ద్వారా లోన్ శాంక్షన్ చేయించి అమ్మాయికి ఇప్పించాము. ఈ యూనిట్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాం మేము కూడా. ఇలాంటి యూనిట్స్ అండ్ తను తయారు చేసే ఈ ప్రోడక్ట్స్ మాకు అక్కడ పార్వతీపురం జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా అవైలబుల్గా చేయడానికి మేము కూడా మా స్టోర్ ఒకటి ఉంది. ఆ స్టోర్లో తనకి కొంత ప్లేస్ ఇచ్చి తన ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ పెట్టే అవకాశాన్ని ఇస్తున్నాం. జిల్లాకైతే ఒక 25 అవుట్లెట్స్ ఇట్లాంటివి ఓపెన్ చేయాలని టార్గెట్ ఇచ్చారు CEO ఆఫీస్ నుంచి. సో వీఆర్ ట్రైయింగ్ టు అచీవ్ దట్ టార్గెట్. ఇట్లాగే ఇలా ఉమెన్ ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీఆర్ ఎంకరేజింగ్ దమ్ టు స్టార్ట్ సచ్ యూనిట్స్. ప్రతి యూనిట్ వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్న వాళ్ళకి మన బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ, స్త్రీనిధి ద్వారా కానీ, ఉన్నతి కానీ, CAF ద్వారా కానీ, PMEGP, PMFME ఆల్ అన్ని ప్రాసెస్లోను కూడా మనం వాళ్ళకి లోన్ ప్రాసెసింగ్ చేసి ఇచ్చే ఇది ఉంది, స్కోప్ ఉంది. వీఆర్ ఆల్సో ట్రయింగ్ ఆన్ దట్ మెథడ్. ఏమండి PMEGPలో PMFMEలో సబ్సిడీ ఉంటుంది, కానీ ఇనీషియలీ సబ్సిడీ ఇప్పుడు ప్రస్తుతానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అంటే దాన్ని ఉంది కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఎప్పుడు అన్నది మనం పే దట్ ఇన్స్టాల్మెంట్ కరెక్ట్లీ చక్కగా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మంచిది. అందుకనే తనకి ఉన్నతి ద్వారానే మేము ఇప్పించాం. దట్ షీల్ పే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ వితౌట్ ఎనీ డిలే, సో దట్ తనకు వడ్డీ లేకుండా ఉంటుంది. ఇంకా ఎంకరేజ్ చేస్తాం. తనకి ఇంకేమన్నా కావాలి అని అంటే PMEGP ద్వారా కూడా ఇప్పించడానికి ట్రై చేస్తాం.